హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి రొయ్యల్ని ఎలా ఒలుచుకోవాలి, అలాగే ఆ రొయ్య పైన నరం ఉంటుంది కదా, అది ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. చాలామందికి రొయ్యలు నార్మల్గా పైన తోలు ఒలిచేసుకుంటారు, అదే తెలుసు. కానీ అందులో ఉన్న నరం ఎలా తీసుకోవాలో తెలియక వండేసుకుంటూ ఉంటారు. కానీ ఖచ్చితంగా మనం నరం తీసుకున్న తర్వాత మాత్రమే కర్రీ చేసుకోవాలండి. దానిలో చాలా వేస్ట్ ఉంటుందన్నమాట. అంటే మనకి తెలియక ముందు మనం వండేసుకుంటాము, కానీ తెలిసిన తర్వాత అవి తీయకుండా ఇన్ని రోజులు తిన్నామా అనిపిస్తుంది. సో వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే పిన్ని కుకింగ్ బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ మేము రొయ్యల్ని 200 రూపీస్కి తీసుకున్నాం అనమాట. అక్క వాళ్ళు వచ్చారు కదా, ఇంకా ఇలాగ అందరూ ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా రొయ్యల్ని తీసుకున్నాము. ఇవి అక్క వాళ్ళు తీసుకున్నారు. 200కి బాగానే పెట్టారు ఆంటీ. ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ అయితే రొయ్యల్ని అయితే ఇంకా రొయ్యల్ని ఒలుచుకున్న తర్వాత ఇలా తల దగ్గర నుంచి కింద తోక వరకు ఇలా చాకుతో ఇలా కట్ చేయాలన్నమాట. కట్ చేస్తే అది ఓపెన్ అయ్యి మధ్యలో నరం ఉంటుంది. ఆ నరాన్ని ఇలా తీసేసుకోవాలి. చూసారు కదా, మనము రొయ్యల్ని ఎప్పుడు ఒలుచుకున్నా ఇలా నరం తీసేసి చక్కగా వండుకోవాలండి, అప్పుడు బాగుంటాయి. చూడండి, అవి చేతికి అలా బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటే ఎప్పుడు తీసుకున్నా మనం ఇలా నరం తీసుకునే చేసుకోవాలని అనిపిస్తుంది కదా. నిజంగా చూస్తే చాలా చండాలంగా ఉంటాయి అన్నమాట. అందుకని కంపల్సరీగా ఇలా నరం తీసుకుని వండుకోవాలండి. ఇలా రొయ్యలకి నరం తీసుకోవాలని చెప్పి మాకు కూడా అంతకుముందు తెలీదు. మమ్మీ అంతకుముందు రొయ్యల కంపెనీలో వర్క్ చేస్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా తెలిసింది, ఇలా నరం తీసుకోవాలా అని చెప్పి. ఇంకా అప్పటి నుంచి మమ్మీ ప్రతిసారి నాన్న ఇలా రొయ్యని తీసుకొచ్చినప్పుడు ఇలానే చేస్తారనమాట. చాలా బాగుంటున్నాయి. సో మీరు కూడా ఇలా తీసుకోండి. చూడండి చేతికి ఎలా ఉన్నాయో నరాలు. మళ్ళీ రొయ్యల్లోనే పెద్ద పెద్ద రొయ్యలు ఉంటాయి కదా, వాటికైతే నరం ఇలా బ్లాక్ కలర్లో ఉండదు, ప్లస్ నరం కూడా పెద్దగా ఉండదండి. చిన్నగా ఉన్న రొయ్యలకే ఎక్కువ ఉంటుంది నరం కూడా పెద్దగా ఉంటుంది. పెద్ద రొయ్యలకి నరం చాలా సన్నగా ఉంటుంది, అలాగే రెడ్ కలర్లో ఉంటుంది అన్నమాట. మీకు ప్రీవియస్ వీడియోలో కాలువ రొయ్యలు అని చెప్పి పెట్టాను కదా, వాటికి అసలు రొయ్యేమో అంత పెద్దగా ఉంటుందా, కానీ నరం అసలు కనిపించదు. ఒక పక్క ఇది మొంతా తుఫాన్ ప్రభావం వల్ల ఈదురుగాలు బాగా స్టార్ట్ అయినాయండి. వర్షం కూడా బాగా పడుతుంది. ఇంక ఇక్కడ రొయ్యలను అయితే ఒలిచేసుకున్న తర్వాత శుభ్రంగా 3-4 సార్లు అయితే కడుక్కోవాలి. వర్షం బాగా పడుతుందండి. ఇక్కడ మా మచిలీపట్నానికి బాగా ఉందని చెప్తున్నారు. రొయ్యలను చేస్తుంటే ఒక పక్క కోళ్ళు, వాటితో ఒక గోల అయిపోయింది. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, పక్క నుంచి గాలి సౌండ్, ఒక పక్క వర్షం. మార్నింగ్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది, కాకపోతే గాలి నైట్ నుంచి స్టార్ట్ అయింది, కాకపోతే లైట్గా ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ నుంచి ఈదురుగాలు అనమాట బాగా. ఈ నైట్కి తీరం దాటిద్దని చెప్తున్నారు. దానివల్ల దీని ప్రభావం అయితే చాలా బాగుందండి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలా చక్కగా 3-4 సార్లు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. మేమైతే ఈ ప్రాన్స్తో రొయ్యల వేపునైతే చేసుకున్నాము. ఈ వర్షాల వల్ల సెంటర్లో కూరగాయలు కూడా ఏం పెట్టలేదండి. చాలా ఇబ్బంది అయిపోతుంది. చాలామంది పునరావాస కేంద్రాలకైతే వెళ్ళిపోతున్నారు. దేవుని దయ వల్ల ఈరోజు నైట్కి అంతా బాగుంటే మేము కూడా సేఫ్గా మా ఇంట్లో మేము ఉంటాము. లేదంటే తెలిసిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లడు ఉన్నాడు కదా, సో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడో నా చిన్నప్పుడు 2007లో వచ్చిందండి ఇలాంటి తుఫాను. మళ్ళీ నేను ఇప్పుడు చూస్తున్నాను. సో చూసారు కదా ఈ రొయ్యలకున్న నరం ఎలా తీసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.